అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ర్యాప్చర్కి ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? మీకోసం నేను చాలా అద్భుతమైన పరలోక రాజ్యం గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మనం వెళ్ళేది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం వెళ్ళే ముందు మన అర్హతలు ఏమిటి, ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏ అర్హతలు ఉండాలి, ఏ అర్హత ఉంటే నువ్వు పరలోక రాజ్యం చేరుతావు, ఈ విషయాలు మర్చిపోతూ ఉంటుంటారు. బాప్తిసం పొందాం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటారు. చేరరు. ఆత్మ ఫలాలు ఉండాలి అంటే నువ్వు కొంతమందికి సువార్త ప్రకటించి కొందరిని సిద్ధపరచాలి. నువ్వు సిద్ధపడాలి, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి, ఇంకా అనేకులను కూడా నువ్వు సిద్ధపరచాలి. నీకు నీవుగా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అవేంటో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మత్తయి సువార్త పరలోక రాజ్యం గురించి మత్తయి సువార్తలోనే ఎక్కువ రాయబడ్డాయి. మత్తయి 19:23 యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యములో ఒంటె దురుట సులభమని మీతో చెప్పుచున్నాను అనేను. ఆ దినాల్లో యెరూషలేము నగరంలో సాయంత్రం అయితే ద్వారాలు మూసేసేవారు. ఆ ద్వారం మూసాక మనిషి వెళ్ళడానికి చిన్న రంధ్రాన్ని ఉంచేవారు. అంటే కాపలా వాళ్ళు అక్కడ ఉంటారు. యెరూషలేము లోపలికి వెళ్ళడానికి వీలు లేదు ఇంకా సాయంత్రం అయితే. ఎందుకంటే శత్రువులు వస్తారు, మనకి ప్రమాదం తెస్తారు. అందుకని ద్వారం మూసి ఒక మనిషి వెళ్ళేలాగా ద్వారం ఉంచుతారు. అప్పుడు వచ్చే వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రశ్నిస్తారు, చూస్తారు, మనోళ్ళ కాదా. పరిచయం లేని వాళ్ళు అనుకోండి ఇట్టే పసిగడతారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ద్వారపాలకులు వచ్చి వెళ్ళే వాళ్ళను పరిశీలిస్తారు. అంటే ఇంకా వెళ్ళిపోవడం ఉండదు కానీ ద్వారం లోపలికి రావాలి. కొంతమంది బయట ఉండిపోయారు, పనులకు వెళ్ళారు, ఏదో పనుల మీద వాళ్ళు వస్తుంటారు, తలుపు కొడతారు, అప్పుడు వీళ్ళు తీస్తారు. అది చిన్న ద్వారం. ఇప్పుడు వీళ్ళు లోపలికి రావాలంటే చూసి, నువ్వు ఎవరి తాలూకా? పలానా తాలూకా. ఓకే మనోడే. నువ్వు ఎవరి తాలూకా? నేను ఇజ్రాయేల్ అండి, మాది దాను గోత్రం. ఓకే మనోడే. ఓ పాట పాడి చూద్దాం. అప్పుడు కొంత అనుమానం వచ్చింది అనుకోండి వాళ్ళకి, ఓ పాట పాడించేవాడు. వాడు కానీ పాట రాదనుకోండి, ఆడికి తలకాయ తీసేసేవారు. నువ్వు ఇస్రాయేల్ గోత్రులు కూడా ఎలాగయ్యావు? పాట పాడమంటే పాడలేదు. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఈ పాటలు ఎవరికి వస్తాయి? క్రైస్తవులకు వస్తాయి. అదే క్రైస్తవ ప్రాంతంలోకి అన్యుడు చెడుకోండి, ఈ పాట పాడలేడు. అలాగే వాళ్ళు ఆ రోజుల్లో పాట పాడమంటే వాడు పాడలేదు అనుకోండి, నాకు రాదు అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా వీడు వ్యాసం వేసుకుని వచ్చాడని చెప్పి తలకే తీసేసేవారు. ఆ దినాల్లో ఒక వ్యక్తిని పసికట్టాలంటే ఇట్టే పసికట్టేవారు. ఓ పాట పాడాడు అనుకోండి, ఇప్పుడు ఆరాధన చెయ్యాలి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, అంతా నా మేలుకే, ఆరాధన క్రీస్తుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే. పాట పాడాలి, ఆరాధన చెయ్యాలి. ఆ విధంగా ఆ రాత్రి సమయంలో చిన్న డోరు ఓపెన్ చేసి ఉంటుంది. ఇక పెద్ద డోరు తీయాలంటే ఉదయం దాకా ఉండాలి. మరి ఇప్పుడు ఒంటితో వచ్చినోడు లోపలికి వెళ్ళాలి.
యెరూషలేము నగరంలోకి వెళ్ళాలి అని అంటే ఆ ఒంటెను ఆ చిన్న బెజ్జు నుంచి ఏం చేస్తారంటే ఇలాగ గట్టిగా బలవంతంగా దాన్ని తోసి లోపలికి తీసుకెళ్ళేవారు. ఇక తప్పదు, చాలా కష్టంగా. కానీ మొత్తం మీద ఆ చిన్న బెజ్జులోనే మనిషి వెళ్ళే ఆ రంధ్రంలోనే అంత పెద్ద ఒంటె యెరూషలేము లోపలికి వెళ్ళేదన్నమాట. అప్పుడు వాళ్ళు సంతోషపడేవారు, వీడు మనోడే, అబ్బాయి డోర్ మాత్రం తీయడం ఉండదు మరి, నీ ఒంటి దూరాలంటే చిన్న బెజ్జులోంచి వెళ్తే అలవాటు ఉంది, పెద్ద డోర్ తీయాలంటే ఉదయం దాకా బయటే ఉండు. కాబట్టి ఆ రోజుల్లో ధనవంతుడు పరలోక రాజ్యం చేరాలి అని అంటే సూది బెజ్జేలో ఒంటె దృఢ సులభము అని యేసుప్రభు అందుకే అన్నాడు. అంటే ధనవంతుడు పరలోకం ఎందుకు చేరలేడంటే అతని మనసు ఎప్పుడు కూడా డబ్బు చుట్టూ తిరుగుతుంటుంది. కారు కొనుక్కుందాం, హోదాగా ఉందాం, హుందాగా జీవిందాం. మనం డబ్బు కానీ అవతలోడికి ఇస్తే మనకు సరిపోదు మరి. అందుకని ఇటు పరలోకం చేరాడు. ఇంతకీ ఎవరు పరలోకం చేరరు? ధనవంతుడు పరలోక రాజ్యంలోకి చేరడని ఎవరితో అంటున్నాడు ఈ మాట? అసలు సమాజంలో బోల్డ్ రకాల ధనవంతులు ఉన్నారు అక్కడ, వాళ్ళు చూసి అనాలి. కానీ ఎవరు చూసి అంటున్నాడు? శిష్యులు చూసి అంటున్నాడు. శిష్యులు అంటే ఎవరు? యేసుప్రభు నమ్మిన వాళ్ళందరూ ఆయన శిష్యులే. ఇప్పుడు ఈ వర్తమానం ఎవరికి? క్రైస్తవులకి, పాస్టర్లకి. ఇంత డబ్బు ఇస్తే నేను వస్తానండి, తప్పది. డబ్బు ఇవ్వడమేండి, నువ్వు వెళ్ళడమే. ఇప్పుడు ఛార్జీలు అడిగారు అనుకోండి, పర్వాలేదు, ఛార్జీలు అడిగితే పర్వాలేదు. నేను ఇండియా అంతా తిరిగాను మొన్న, డిసెంబర్ జనవరి, నాకు అంతంతే. కొంతమంది అయితే అసలు ఏమి ఇవ్వలేదు. నేను బెంగళూరు చాలా ప్రాంతాలు వెళ్ళాను, నాకు అసలు ఏమి ఇవ్వలేదు. నేను ఒక ప్రాంతం వెళ్ళాను, 20,000 ఖర్చు అయింది నాకు. మరో ప్రాంతంలో 30,000 ఖర్చు అయింది. నా ఖర్చులు నాకు ఇవ్వలేదు వాళ్ళు. నేను పెద్దగా ఉన్నవాడైతే కాదు, కానీ వాడికి దేవుని రాజ్యంలో ఏముంది? ఆశీర్వాదం లేదు. ఇప్పుడు చూడండి, నేను కష్టపడి ఒక ప్రాంతానికి వెళ్ళాను, సువార్త ప్రకటించాను, రమ్మన్నారు, వెళ్ళాను. కనీసం నాకు ఛార్జీలు కూడా ఇవ్వలేదంటే చెప్పుకోవచ్చు. కానుక ఇవ్వలేదులేండి, కనీసం ఛార్జీలు కూడా ఇవ్వకపోతే పాపం కదా వాళ్ళకి, అది చెప్తున్నాను. పని నేను ఉన్నవాడిని అంటే కాదు, నేను కూడా హరిపేదనే. కానీ దేవుడి పని కొరకు ఎంతో దూరం వెళ్ళాను నేను. ఇప్పుడు బొంబాయి నుంచి నేను ఆంధ్రప్రదేశ్ రావాలంటే నాకు అయ్యే ఖర్చు 16,000. నా భార్య నాకు ఏసీ కోచ్లో అయితే మాకు టికెట్లు దొరుకుతాయి. బొంబాయి నుంచి టికెట్లు అంత త్వరగా దొరకవు. ఒక వారం 10 రోజుల్లో మీరు పిలిచేస్తారు, 10 రోజుల్లో వచ్చేయాలి అంటారు. 10 రోజుల్లో మీ దగ్గర రావాలంటే నాకు ఎంత ఖర్చు అవుతుంది? బొంబాయి టు ఆంధ్ర అప్ అండ్ డౌన్ 16,000. అంటే ఆ ఏసీ కోచ్లో మాకు 2 టికెట్లకి 8,000 అవుతుంది. రోజున్నర ప్రయాణం, ఇంచుమించుగా 2 రోజుల ప్రయాణం అప్ అండ్ డౌన్. ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తారు అని అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కొంతమంది 1000 రూపాయలు ఏదో ఈ పక్క నుంచి వచ్చాడు అనుకుంటారు మమ్మల్ని. నేను హిందీ విద్యాంసం అందరికీ తెలుసు, మా ఇల్లు బొంబాయి కొలాబా. అలాగే అప్పుడప్పుడు నేను ఆంధ్ర వస్తుంటాను, ఆంధ్రలో కూడా ఉంటుంటాను. ఆంధ్రలో కూడా నాకు బ్రాంచెస్ ఉన్నాయి కదా, మరి ఆంధ్రలో నాకు అనేక చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళా ఏదో సంపాదిద్దాం అన్న ఊహ నాకు ఉండదు. నాకు కలిగి ఉంటే వాళ్ళకి పెట్టి వెళ్ళిపోతాను. అందుకనే నన్ను పిలిచిన వాళ్ళే అడుగుతాను, నాకు ఛార్జీలు ఇస్తావా, వస్తాను అంటాను. తప్పులేదు, ఎందుకంటే నేను కానుకలు అడగలేదు కదా. నువ్వు ఇవ్వగలిగే సత్తా ఉండి కొంతమంది ఇవ్వరు. కొంతమందికి చాలా డబ్బు ఉంటుంది, పిసినారులు ఇవ్వరు. ఇవ్వాలంటావా అతనికి అంటారు, ఆడు పరలోకం వెళ్ళని. అందుకనే ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట దుర్లభం. శిష్యులు కూడా ధనవంతులే, కానీ ధనాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించారు. వాళ్ళు హరిపేదలేం కాదు, వాళ్ళకి నావలు ఉన్నాయి, వ్యాపారం ఉంది, సొంత ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ముందు శిష్యులు మారారు. ఇక్కడ శిష్యుల్లో గొప్పతనం ఏంటంటే లోక 5:11 ఉంది, వారు సమస్తాన్ని విడిచి ఆయనను వెంబడించిరి. నీ దగ్గర డబ్బు ఉందనుకో, ఎందుకుందో తెలుసా? లేనివాడికి ఇమ్మని దేవుడు నీ దగ్గర పెట్టాడు. నువ్వు ధనవంతురాలువే, ధనవంతుడివే, మరి లేను నీ దగ్గర రావాలంటే కనీసం వాడికి 10,000 20,000 నువ్వు ఇవ్వకపోతే అది నీకు పాపం. ఆ పాపం నిన్ను తీర్పులో పెడుతుంది, తీర్పు తర్వాత నరకాన్ని తీసుకెళ్తుంది. మరి ఎంతో ఛార్జీలు వేసుకొచ్చారు కదా, కొంతమంది 5,000 ఇస్తారు, కొంతమంది 10,000 ఇస్తారు. అలా అనుకుంటారు మేము 10,000 ఇచ్చాం మా మాస్టర్ గారికి అని. మరి నాకు అయ్యేది 16,000 ఛార్జీలు. కాబట్టి నేను అప్పుడప్పుడు ఢిల్లీలో ఉంటాను, అప్పుడప్పుడు నేను బొంబాయి నుంచి వస్తుంటాను, ఢిల్లీ నుంచి వస్తుంటాను, మరి అప్పుడప్పుడు గుజరాత్ నుంచి వస్తుంటాను. మరి ఎంత ఛార్జీలు అవుతాయి? మీరు ఆంధ్రాలో ఉన్నారా, మీది ఆంధ్ర కదా అంటారు.
ఏమంటే బ్రదర్ ఎస్ఎస్ బాబు నా ఛానల్లో హిందీ మెసేజ్లు పుష్కలంగా ఉన్నాయి, మాది కులాబండి అని నేను చెప్తూనే ఉంటుంటాను. ఆంధ్ర వస్తాను, ఆంధ్ర నుంచి మళ్ళీ మీ దగ్గర రావాలన్నా కష్టమే కదా. అందుకని నేను ఏసీ కోచ్నే ఎందుకు ఎంపిక చేసుకుంటాను అని అంటే టికెట్లు దొరుకుతాయి, స్లీపర్లో టికెట్లు దొరకవు, ఏసీ కోచ్లు దొరుకుతాయి. ఆ టికెట్లు వేల మీద ఉంటాయి, 4 రోజులకు 5 రోజులు కూడా దొరుకుతాయి. కాబట్టి అందులో మేము బైబిల్ చదువుకోవడానికి బాగుంటుంది, ఏసీ కోచ్లో ప్రార్థన చేయడం బాగుంటుంది. మీ దగ్గర వాడబడ్డానికి కూడా బాగా వాడబడతాం. అదే స్లీపర్ కోచ్ నుంచి వచ్చామనుకోండి చాలా కష్టాలు పడాలి, మేము బైబిల్ చదువుకోలేం, ప్రార్థన చేయలేం, అంత అడబడి మీ దగ్గరికి వచ్చి నలిగిపోతాం. ఒక్క రోజులో 4-5 ఊర్లకి వెళ్ళి స్వార్ చేయాలి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళని కూడా ఒకే రోజు 4-5 చోట్ల చెప్పేస్తాం. ఆగ్రా వెళ్తానండి, ఒకే రోజు 10 చోట్ల చెప్పేస్తాను. గుజరాత్ వెళ్తానండి, సూరత్ వెళ్తాను, నేను 10 చోట్ల ఒకే రోజు చెప్పేస్తాను. కాబట్టి మేము ఏసీ కోచ్లో సిద్ధపడిపోతాం, ప్రార్థన పూర్వకుంటాం, స్లీపర్లో తలపోటు. అందుకని మేము అంటాం మీరు ఛార్జీలు భరిస్తే చెప్పండి వస్తాం, అంతే. అందరూ వారు కానుకలు అడుగుతారు, 10,000, 20,000, 50,000, లక్షలు అడిగిన కూడా ఉన్నారు. కానీ నేను అలాగే ఏం అడగను, ఛార్జీలు ఇవ్వండి చాలు అంటాను. మీలో చాలామంది సంతానహీనులు ఉన్నారు, మీరు సంతానం పొందుకోవాలి. రోగులు ఉన్నారు, స్వస్థ పొందుకోవాలి. మీ సమస్యకు పరిష్కారం ఎందుకు జరగదో చెప్పమంటారా? పిసినారితనం మీకు ద్వారం తెరవదు. పిసినారితనం వల్ల పరలోక ద్వారాలు మూయబడతాయి. పిసినారులకి దేవుని రాజ్యంలో స్థానమే లేదన్నాడు ఇక్కడ. పిసినారు అంటే నువ్వు లేనుని గుర్తించకపోవడమే పాపం. లేనివాడిని ఎవరు గుర్తించారో తెలుసా? ధనవంతుడు చచ్చిపోయి పాతాళంకి వెళ్ళి చూసారా, ఆ దురాత్మలు భూమి మీద ఉన్నాయి. ఈ దురాత్మలు క్రైస్తవుల్లోనే ఉన్నాయి. అతను క్రైస్తవుడే, ఈ దురాత్మలు భూమి మీద ఉన్నాయి, వాడు పాతాల్లో ఉన్నాడు. లాజర్ లాంటి వాళ్ళు ఉంటారు, దైవజనులు అంటే నాలాంటి వాళ్ళు ఉంటారు. నేను ఉన్నానండి, మందిరం కడతాను, లేనివాడికి ఇస్తాను. పాప పేదవాడు సేవకుడు, తీసుకోవయ్యా ఈ మందిరం నీకే, నడుపుకో అంటాను. లేనివాళ్ళకి బట్టలు ఇస్తాను, అన్నం పెడతాను, వికలాంగులకు బట్టలు ఇస్తాను, నాకు కలిగి ఉంటే డబ్బులు కూడా ఇస్తాను. కాబట్టి నన్ను గుర్తించరు ఎవరు, పరలోకం గుర్తిస్తుంది. ఇప్పుడు నాకు ఇచ్చావు అనుకో, పరలోకంలో నీ పేరు రాయబడుతుంది. అప్పుడు నీకు ఆరోగ్యం ఇవ్వబడుతుంది, 2 సంతానం ఇవ్వబడుతుంది, 3 ఆర్థికంగా నేను దీవిస్తాడు, 4 దేవుని కొరకు నువ్వు అనేక ఆశీర్వాదాలు పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు, పరలోక రాజ్యం ప్రవేశిస్తావు. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే పనివాడి జీతానికి పాత్రుడు. నువ్వు నీ ఇంట్లో పని చేయించుకొని తాపి మేస్త్రి అయినా, పెయింటర్ అయినా, లేక మరి ఏ పని అయినా డబ్బులు ఇవ్వను అనండి, వాడు చెప్పిస్తాడు. నేను తెలుసండి, అవసరమైతే కేసు కూడా వేస్తాడు నీ మీద. మరి నేను డైలీ నీ కోసం ప్రార్థన చేస్తున్నాను కదా, డైలీ నీ కోసం నేను విజ్ఞాపన చేస్తున్నాను కదా, దానికి నువ్వు వెల చెల్లించాలి కదా. 100 రూపాయలు వేసుకోండి, నెలకి ఎంత అయింది? నీకోసం నేను డైలీ ప్రార్థన చేస్తాను, 3,000. మరి సంవత్సరం నీకోసం ప్రార్థన చేశాను, సంవత్సరం నుంచి నువ్వు నాకు తెలుసు, 12 3 ఎంత? 36,000. నువ్వు నాకు 36,000 బాకీ. నిజం, ఎందుకని? నీకోసం నేను విజ్ఞాపన చేశాను. నువ్వు పని చేసుకున్న ప్రాంతంలో నెలకు జీతం ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు అడగవా? దేవుడు కూడా నేను లెక్క అడుగుతాడు. నీ దగ్గర డబ్బు ఉంది కదా, లేదనుకో నా కోసం ప్రార్థన చేయకుండా నన్ను ఫోన్ చేయాలి నువ్వు. అయ్యా మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారా? అవును చేస్తున్నాను, చేయకండి అనాలి. నువ్వు అనవు. ప్రార్థన కావాలి, ఆశీర్వాదం కావాలి, అన్నీ కావాలి. నేను పేద్దానండి, ఉన్నదానం అయ్యుండి కూడా పేద్దానం అనడం పాపం. అది నాకు ఒక సహోదరి గల్ప నుంచి ఫోన్ చేసి, అయ్యా మీరు మా కోసం ప్రార్థన చేసినందుకు వందనాలు, నేను 10,000 ఇవ్వాలనుకుంటున్నాను, మీకు పంపిస్తాను అన్నది. చూసారా, ప్రార్థన చేసేనే లేదో, అయ్యా ఇంకా జీతాలు అవ్వలేదు అన్నది ఒక సహోదరి. ఇంకో సహోదరి, ఇద్దరు నూతన శాంతి మహాలక్ష్మి బిడ్డలు నాకు 10,000 పంపారు. అమ్మ మేము మందిరం కడుతున్నాం అనగానే 10,000 పంపారు. ఒక సహోదరి హైదరాబాద్లో అర్చన 35,000 ఇచ్చింది మందిరానికి. పేద కుటుంబం అండి, భర్త లేడు, చిన్నారు బిడ్డలు ఉన్నారు పాపం. కానీ ఆమెకి ఎంత దాతృత్వం. దేవుడు ఆమె పేరు పరలోకంలో రాసి ఉంచాడు. పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. దీనస్థితిలో మందిరానికి ఇచ్చింది. కాబట్టి నువ్వు ఆమె ధన్యురాలు అయ్యింది, నువ్వు ధన్యురాలు అవ్వాలి కదా, నువ్వు ధన్యుడు అవ్వాలి కదా. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సులువు కాదు.
కొంత శ్రమించాలి, నువ్వు నష్టపోవాలి, నీకు కలిగింది విడిచిపెట్టాలి. మత్తయి సువార్త 19:24 ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట సూది బెజ్జలు ఒంటె దురుట సులభమని మీతో చెప్పుచున్నాను. మత్తయి 20:1 ఏలయనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారం చొప్పున పనివారితో ఏం చేశాడంట, ఆయన ఒప్పందం చేసుకున్నాడంట, నేను 1 దేనారం ఇస్తానని. ఇప్పుడు మనం అందరం కూడా దేవుని ద్రాక్ష తోటలో పనికి వచ్చాం. నువ్వు ఉన్నవాడు అనుకోండి, నేను లేనివాడిని. మనం అందరం దేవుని పనిలో భాగాలు పంచుకొని ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం. నాకు లేదనుకోండి, నువ్వు పెట్టాలి. ఒకవేళ నాకు ఉందనుకోండి, నీకు పెట్టాలి. నాకేముంది? ప్రార్థన ఉంది, నా దగ్గర వాక్యం ఉంది. వాక్యంతో నిన్ను బలపరచాలి, రెండోది ప్రార్థించి నీ కోసం కనిపెట్టాలి. ఇది నాకు ఉంది. అప్పుడు నువ్వేం చెయ్యాలి? నాకు కొంచెం ప్రతి నెల చిన్న కానుక పంపుకోవాలి. ఎందుకని? నాకు కలిగింది నీ కొరకు దేవుని సన్నిధిలో పెట్టాను, నీకు కలిగింది నాకు కూలి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే వాళ్ళకి పాపం. బైబిల్లోని మరొక మాట ఇక్కడ అద్భుతంగా రాస్తుంది. ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపునద్దుండి తట్టుచున్నాను అన్నాడు. ఇక్కడ తలుపునద్దుండి తట్టుచున్నాను అన్నాడు. ఎవడైతే తలుపు తీస్తాడో నేను వాళ్ళు ప్రవేశిస్తాను. తలుపు అనేది సమయం, ఇది మంచి సమయం, వాక్య సమయం. తలుపు అంటే దేవుడు సహాయం చెయ్యి లేని వాళ్ళకి అని నీతో చెప్తున్నాడు. నీకు కలిగింది ఆ లేని వాళ్ళకి సహాయం చెయ్యి, నేను వేరే రీతిలో నీకు ఇస్తానని దేవుడు నీతో చెప్తున్నాడు. మత్తయి 25:10 వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. తలుపులు మూయబడేను. తలుపులు మూస్తున్నప్పుడు ఇంకొక 5 చూస్తున్నారు, తలుపులు మూసేస్తున్నారు, త్వరగా రావాలి కదా, ధీమాగా వస్తున్నారు. అంటే వాక్యం వింటున్నారు కానీ నెరవేర్చడం లేదు. ఈ వెనకబడిన 5 కన్నికలు ఎవరంటే నిర్లక్ష్యం. వాక్యం వింటారు కానీ నెరవేర్చరు, దాన్ని అనుసరించాలి. ఇవ్వాలంటావా, చెయ్యాలంటావా? అండ్ అసలు చాలామంది క్రైస్తవులు సేవ చేయరు, సువార్త చేయరు, కూర్చొని కబుర్లు ఆడుతుంటారు. ఫలాలు లేని అంజరపు చెట్టు శపించబడినట్లు వీళ్ళు సాకులు చెప్తారు. మన వయసు అయిపోయిందండి, ఒక 80 సంవత్సరాలు వచ్చేసాయి, 90 సంవత్సరాలు వచ్చేసాయి. వాళ్ళకి నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుంది? ఒక సంఘం కట్టి ఒకరికి ఇచ్చారు, ఇంకో సంఘం కట్టి ఇంకోళ్ళకి ఇచ్చారు, 2 సంఘాలు కట్టారు, అవతలకి ఇచ్చారు, ఒక 100 మంది 200 మందిని మార్చారు, 4-5 బుక్స్ రాశారు. వాళ్ళకి సంతోషం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సంఘాలు ఇచ్చారు. అదే వాళ్ళు సంఘం కట్టలేదు, 10 మందిని మార్చలేదు, ఒక బుక్ రాశారు, ఆగిపోయారు. సంతోషం ఏముంటుంది? ఇండియాలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో నా బుక్స్ చదివిన వాళ్ళు ప్రశంసించారు, దేవుని స్తుతించారు. చాలామంది మారు మనసు పొందారు. చాలామందికి వ్యక్తిగతంగా స్వార్థ ప్రకటించని మారు మనసు పొందారు. చాలామందికి సంఘాల్లోకి వెళ్ళి అన్యుల్ని ఏరి వాళ్ళకి స్వార్థ ప్రకటించి రక్షణ పొందే దిశగా నడిపించాను. ఇండియాలో అండ్ బాల్యం నుంచి చిన్న పిల్లోడు నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రయాసపడి నేనేం సంపాదించాను? ఆత్మలు సంపాదించాను. అమ్మా ఒక 50,000 మందిరం కడతానంటే ఎందుకు ఇవ్వాలి, నీకెందుకు ఇవ్వాలి, మా కష్టాలు ఏమండే ఎంత పాపం అండి అది. అసలు నేను ఎవరిని అడుగుతాను? ఎవరిని అడగను. పలానా వ్యక్తిని అడుగను, దేవుడు చెప్పాడు, ఆ వ్యక్తిని ఖచ్చితంగా అడుగుతాను. ఎందుకు అడగమన్నాడు? వాళ్ళకి పరలోక రాజ్యంలో ప్రవేశం కలగాలంటే దీని ద్వారా దేవుడు వాళ్ళని పరీక్షిస్తున్నాడు. చూడండి, ధనవంతుడు వాకిట లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఏం చేయాలి? లాజర్కి అన్నం పెట్టాలి, ఓ దప్పుడు ఇవ్వాలి, పొద్దున్న టీ ఇవ్వచ్చు, సాయంత్రం భోజనం పెట్టచ్చు. దాని ద్వారా అతను పరలోకం వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇవ్వలేదు, పెట్టలేదు, పాతాళం పోయాడు. ఇప్పుడు అడుగు సంపాదించిందంతా ఎవరి పాలు? అతను వెళ్ళిన తర్వాత అతనికి 5 ఇంకా అన్నీళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా ఆడు వెనకాల నరకానికి పోయారు. వాళ్ళకి మారు మనసు వచ్చిందా? రాలేదు. కాబట్టి చాలామంది మేము చాలా చదువుకున్నాం, మా హోదా మాకుందే, మేము నీతిమంతులు అంటారు. నీకు నువ్వే నీతిమంతుడు అని అనుకుంటే ఏం కుదరదు. నీతిమంతుడని దేవుడి జాబితాలో నీ గురించి రాయాలి, నిన్ను ఆయన ప్రశంసించాలి. మేము నీతిమంతులమండి, యథార్థవంతులండి, ఎవరిని ఆశించమండి అంటే పాపమది. నువ్వు నీతిమంతుడు అయితే నీకున్న జోబికి ఖాళీ చేయి, నీకున్నది ఇచ్చేయి అని దేవుడు అడుగుతాడు. ఇచ్చేస్తేనే నువ్వు నీతిమంతుడు, నీతిమంతురాలు, లేదంటే నువ్వు పాపివే. ఎందుకో తెలుసా? ఈరోజు మేము ఇలా నిలబడి వాక్యం చెప్తున్నామంటే
మాకున్న భవనాలు, కోట్ల ఆస్తి వదిలేశాను. ముంబై, కాకినాడ నగరాల్లో నాకు విస్తారమైన ఆస్తి ఉంది. మా పిత్రార్జితం కాదు, నాకు తండ్రి లేడు. అమ్మ ఎప్పుడో ప్రభునందు నిద్రించింది. అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఎవ్వరూ లేకుండా ఒక అనాథగా నేను క్రీస్తులకు వచ్చాను. క్రీస్తే నాకు అన్నీ. నా తండ్రి, నా తల్లి, నా గురు, నా దైవం అన్నీ నాకు క్రీస్తే. అన్నీ నాకు ఇచ్చాడండి. తండ్రికి స్తోత్రం. అన్నీ ఇచ్చాక ఏమన్నాడు తెలుసా? నా సేవ కోసం అన్ని వదిలే అన్నాడు. వదిలేశాను. మీరేమి ఇచ్చారండి? 1 కోటి రూపాయలు ఇచ్చాను. నువ్వు చెప్పు. 10 సంఘాలు ఏం కట్టావా? నేను దేవుడు కట్టుకోవడానికి నాకు ఇచ్చాడు 10 రకాల సంఘాలు. 10 పత్రులు రాసావా? నేను రాశాను. 10 సంఘాలు వదిలేసావా? వదిలేశాను. రీసెంట్గా ఇప్పుడు కూడా కడతాను, ఇంకొకరికి ఇస్తాను. నాకు ఇల్లు లేదు, ఏమీ లేదు. ఎందుకో తెలుసా? పరలోకంలో నాకు ఇల్లు ఉందని నాకు అదే చాలు. ఓ క్రైస్తవులారా, పరలోకం వెళ్ళే సహోదరి సహోదరులారా, నీతి ఉంటే గ్రహించు. ర్యాప్చర్ జడ్జిమెంట్ గ్రంథం రాస్తున్నాను. తీర్పు ఎలా ఉంటుందో తెలుసా? చాలా భయంకరంగా ఉంటుంది. ఎత్తబడిన తర్వాత తీర్పు ఉంటుంది. క్రైస్తవులకి మహా తీర్పు ఉంది. జాగ్రత్త. రాస్తున్నాను, ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. 1 నెలలో మీకు పంపిస్తా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీ జీవితాల్లో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఒక అద్భుతమైన మాట ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తలుపు నద్ద ఉండి తట్టుచున్నాను. ప్రకటన 3:20. అదే మత్తయి 25:10లో 5 సిద్ధపడ్డ వాళ్ళు లోపలికి వెళ్ళారు. అంటే ఈ 5 ఎవరు? దాతృత్వం కలిగిన వారు. దాన ధర్మాలు చేశారు, కొన్నేళ్ళగా పుణ్యకార్యాలు చేశారు, పౌల్లాగా అన్నీ వదిలేశారు, వెనకొన్న వదిలేశారు, క్రీస్తు వైపు చూశారు, అక్కుల్లో ప్రిస్కల్లా ఎలాగైతే అన్నీ వదిలేశారు, పరలోకంలోకి వెళ్ళారు. ఈ 5 అనే బాటలో శిష్యులు ఉన్నారు. పౌలు ఉన్నాడు, అక్కుల ప్రిస్కెల్ ఉంది, ఎస్తేరు ఉంది, కూజా భార్య అయిన లూదియా ఉంది, మరియ ఉంది, అరిమత యోసేపు ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? 5 బుద్ధిగల కన్యకల్లో చేరారు. నువ్వు ఈ కేటగిరీలోకి వెళ్ళాలంటే నీకున్నది ధర్మం చేసే. నువ్వు చేసావు, మేము చేయలేము. నువ్వు వెళ్ళవలసింది నరకానికి. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, మత్తయి 22:2, పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఈ యొక్క రాజును పోలి ఉన్నది. మనం వెళ్ళే రాజు, రారాజు, అక్కడ మనకేముంది? పెండ్లి విందు ఉంది. రాజనాలతో మనలను గౌరవిస్తారు దేవదూతలు, పరిశుద్ధులు, కెరూబులు, శరావులు, పరిశుద్ధులు, 24 పెద్దలు. మాకంటే ఎక్కువ నువ్వే కష్టపడ్డావయ్యా అంటారు వాళ్ళు. మాకంటే ఎక్కువ నువ్వే బెస్ట్. ఎందుకంటే భూమి మీద డబ్బుకి లొంగలేదు, ఆస్తులు పంచిపెట్టావు, కలిగింది లేని వాళ్ళకి ఇచ్చావు. నీకోసం మేము ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం పరలోకంలో, ఇప్పుడు నెలకు వచ్చావు అని చెప్పి వాళ్ళు నిన్ను ప్రశంసిస్తుంటే క్రీస్తు నిన్ను పిలుస్తాడు. వీళ్ళందరికంటే ఎక్కువ నువ్వు శ్రమ పడ్డావు. వర్షాన్ని లెక్క చేయలేదా, చలిని లెక్క చేయలేదా, తిండి లేదు, అనారోగ్యంతో బాధలతో అనేకులు నిన్ను నిందించారు. ఇటు పేదవాడండి, దరిద్రుడండి అని చెప్పి నిన్ను నిందిస్తే నా వైపే చూసావు, అన్నీ ఓర్చుకున్నావు, అన్నీ వదిలేసావు నా కోసం. దా అని చెప్పి దేవుడు మనకి ఏం పెడతాడంట? పేరు పెడతాడంటే అండి, ఇతడు నా ముద్దు బిడ్డ అని చెప్పి పేరు పెడతాడంట. అలా పేరు పెట్టే పనిలో ప్రకటన 2:17, జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తెను, అతనికి తెల్ల రాతినిత్తెను, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును, పొందిన వానికి కానీ అది మరి ఎవరికేని తెలియదు. దేవుడు దాన ధర్మాలు చేసేవాళ్ళ పేర్లు అంటే రాతి మీద చెక్కుంచుతాడంట. ఏమని చెక్కుతాడు? నా ప్రియురాలు. ఎక్కడుంది? పరమగీతం 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. ఇతడు నాకు ఇష్టడు, నా ప్రియుడు, ఇతడు నా నీతిగల పట్టణము. అంటే ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు నా కోసం, సంఘాన్ని సిద్ధపరిచాడు, కుటుంబాన్ని సిద్ధపరిచాడు అని చెప్పి యెషయా 1వ అధ్యాయం 26వ వచనం, అప్పుడు నీతిగల పట్టణం అనియు నమ్మకమైన నగరం అనియు నీకు పేరు పెట్టబడును. ఎంత అద్భుతమండి! నీ పేరు పరలోకంలో దేవుడు ఎక్కడ చెక్కుతున్నాడు? రాతి మీద, బంగారు రాతి మీద పర్మనెంట్గా చెక్కేస్తున్నాడు. రాయనగా క్రీస్తు, క్రీస్తు అరచేతిలో, క్రీస్తు గుండెల్లో, క్రీస్తు నగరంలో నీ పేరు చెక్కబడుతుంది. ఈ లోకంలో దేన్ని నమ్మకం సహోదరి, ఈ లోకంలో దేన్ని ఆశించవు సహోదరి. నువ్వు కష్టాల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉండి ఇబ్బందుల్లో ఉన్నందుకు నువ్వు సహాయం చేస్తున్నావు. కాబట్టి దేవుడు నీ పేరు పరలోకపు జీవగ్రంథంలో పెట్టాడు. అలాగే బంగారపు రాయి మీద చెక్కుకున్నాడు, తన అరచేతిలో చెక్కుకున్నాడు, తన గుండెలో చెక్కుకున్నాడు. నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. నీ త్యాగం, నీ సమర్పణ
ఆయన ప్రశంసిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది. కాబట్టి పరమగీతం 1:9 నా ప్రియురాలా అనే పేరు. 13 నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపురసమంతా సువాసన గలవాడు. సువాసన, ఇతరులకు పంచిపెట్టడం సువాసన, ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోవడం సువాసన, ఇతరులకి సహాయం చేయడం సువాసన, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం సువాసన, నశించిపోతున్న ఆత్మలకి వరుసలో స్వార్థ చేయడం, ఎండలో స్వార్థ చేయడం, కష్టంలో ఉండి కూడా స్వార్థ ప్రకటించడం, నశించిపోతున్న వాళ్ళు క్రీస్తు వైపు ఎవరైతే నడిపిస్తారో అది సువాసన. అలా నేను చేస్తున్నాను. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అలాగా ఈ ఎండలో పరిగెడతాను ఒంటరిగా, నాతో ఎవరూ రారు, ఒంటరిగా చలిలో, ఎంత చలో అలాగే డ్రైన్ చేసి సువార్త చేస్తుంటాను. ఒంటరిగా వర్షంలో తడిసిపోతూ ఉంటాను, టోపీ క్యాప్ కూడా ఉండదు, చలిలో వణికిపోతుంటాను ఒంటరిగా. ఏమంటే 48 సంవత్సరాలు నా ప్రయాణంలో నాతో ఎవరు వచ్చారు? నా క్రీస్తు తప్ప. వస్తావా నువ్వు నా సువార్తలో? మీకు పెడతాను. వచ్చే నెలలో నేను రోడ్ల మీద సువార్త ప్రకటిస్తాను, సభలు పెడతాను, ఎవరి దగ్గర చందాలు వసూలు చేయను. నన్ను అంటుంటారు, సార్ ₹1,00,000 2,00,000 ఖర్చు చేస్తారు, చందాలు పట్టండి అంటారు. చందాలు పట్టను నేను. ప్రియులారా, నా తండ్రి ఇస్తాడులే అని నేను సువార్త ప్రకటిస్తాను. అలాగే మీటింగ్స్ పెడతాను, సువార్త ప్రకటింపజేస్తాను, సంఘాలు కడతాను, లేని వాళ్ళకి సహాయం చేస్తాను. నేను లేనివాడినే, గొప్పవాడినే ఏం కాదు, నాకు కలిగింది పెడతాను. నాతో చేయి కలపండి, నేను మందిరం కడుతున్నాను, ఈ మందిరానికి చిన్న కానుక నిష్టం 10,000 20,000 మీరు ఇచ్చి చూడండి, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ప్రియులారా, ఇక్కడ పరలోక రాజ్యములో అనే మాటలో మత్తయి 18 పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నువ్వు పరలోకం చేరాలంటే నీకు ఏ మనసు ఉండాలి? పసిబిడ్డ వంటి మనసు ఉండాలంటున్నాడు ఇక్కడ. పరలోక రాజ్యం చేరిపోదాం రండి. జీవజలాల నదులు ఉన్నాయి, నీ కన్నీరు తుడిచేస్తాడు. ఆ నగరంలో అంత సంతోషమే, అంత ఆనందమే, కస్తూరి వలె సువాసన, గంధపు చెక్కల సువాసన, బంగారపు రాజవీధులు, శాంతికరమైన వాతావరణం, అంత వెలుగుమయం, చిరునవ్వులు. ఆ పట్టణానికి మనం వెళ్ళి తల దాచుకుంటాం, సంతోషపడతాం, కోట్లాది మధ్యన మనం ప్రశంసలు అందుకుంటాం. ఈ లోక ధనాన్ని నమ్మకండి, ఈ లోక ఉన్న గృహాల మీద మనసు పెట్టకండి, గృహాన్ని నమ్మకండి, మోసపోతారు, పరలోక గృహాన్ని పోగొట్టుకుంటారు. నీ విశ్వాసం మీద పరలోకంలో గృహం నిర్మించబడుతుంది. నీకు ఈ లోకంలో అద్దెంట్లో ఉన్నావా? భూమి మీద భయపడకు. సొంత ఇల్లు కావాలని ఆశించి పర్వాలేదు, దేవుడు ఇస్తే తీసుకోలేకపోతే అలాగుండు. నేను నీకోసం ప్రార్థిస్తాను. సొంత ఇల్లు తండ్రి, వేరే ఇల్లు బాగు చేయండి. ఇక్కడ ఒక సహోదరు, ఆ సహోదరి ఇల్లు పాడైపోయింది, అమ్మ నీ ఇల్లు బాగేలా నేను ప్రార్థన చేస్తాను, నాకు వాట్సాప్లో నీ అడ్రస్ పెట్టు, నీ కష్టాన్ని పెట్టు. నువ్వు ఆర్థిక ఇబ్బంది పడుతున్నావు కదా, నేను ప్రార్థన చేస్తాను. పిల్లలకి బాధపడుతున్నాను కదా, నేను ప్రార్థన చేస్తాను. ఆర్థిక అప్పుల్లో ఉన్నావు కదా, నేను ప్రార్థన చేస్తాను. నాకు తెలియచే నీ సమస్య ఏదైనా నేను జవాబిస్తాను. అయితే నేను మందిరం కడుతున్నాను, అందరూ చిన్న కానుకను పంపుకో చాలు, అంతే. నీకోసం పరలోక పట్టణం ఎదురు చూస్తుంది. మనం అందరం ఆ పరలోక పట్టణంలో ఆ తేజో వాసులతో మనం కలిసి సంతోషిద్దాం. మన కొరకు మహిమగల పట్టణం ఎదురు చూస్తుంది. ఈ లోకంలో కన్నీరు, ఆ లోకంలో సంతోషం. అక్కడికి వెళ్ళిపోదాం. నరకం మనకొద్దు. ప్రార్థన, పరిశుద్ధి వాక్యన్న బిడ్డలను నీ రెండో రాకడలో ఎత్తబడే గుంపులో, పెండ్లు కుమార్తె గుంపులో చేర్చి ఆశీర్వదించండి. సంతానహీనులు ఉన్నారు, సంతానం రోగులను ముట్టండి, ఆర్థికంగా సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాశారు, మొన్న పరీక్షల విజయాన్ని ఇవ్వండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. వందలు. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమిల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమ.